బ్యాక్ టు న్యూస్. ప్రతిభ ఉంటే చాలు పనికిరాని వస్తువులతోనూ అద్భుతాలు చేయొచ్చని నిరూపించారు హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. జిరాక్స్ స్పేర్ పార్ట్స్, సైకిల్ టైర్, లూనా మోటార్తో రిమోట్ కంట్రోల్ ట్రాలీని తయారు చేసి అబ్బురపరిచారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే రోబోను సృష్టించారు. అది ఎలా పనిచేస్తుందో చెప్పడం ఎందుకు, మీరే చూడండి. మనిషి నెట్టకుండానే ట్రాలీ ఎలా కదులుతోందా అని ఆశ్చర్యపోతున్నారా? అది రిమోట్ కంట్రోల్ తో నడిచే ట్రాలీ. సాధారణంగా ఓ మనిషి క్వింటాల్ బరువు మోయడం కష్టం. కానీ ఈ ట్రాలీ 3.5 క్వింటాళ్ల సామాగ్రిని అవలీలగా మోస్తుంది. ఈ ట్రాలీ తయారీకి అయ్యే ఖర్చు కేవలం 3,500. పైగా బెడ్ ల్యాంప్ కు ఖర్చయ్యేటంత పవర్ సరిపోతుంది. ఖర్చు తక్కువ, పని ఎక్కువ. జిరాక్స్ మిషన్ స్పేర్స్, సైకిల్ టైర్, లూనా మోటార్ తో ఈ ట్రాలీ తయారు చేసినట్టు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు చెబుతున్నారు. ఇదేంటంటే ఒక ట్రాలీ. ఈ ట్రాలీ ఏంటంటే ఒక చిన్న బెడ్ ల్యాంప్ తో వాడే కరెంట్ ని యూజ్ చేసుకుని 350 కిలోల దాకా మనకి వెయిట్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. దీనిలో నేను మెయిన్ గా వాడింది ఒక గేర్ బాక్స్ వాడాను లూనాది. తర్వాత పాడైపోయిన జిరాక్స్ మెషిన్ మోటార్స్ తోటి ఈ ట్రాలీ అనేది తయారు చేయడం జరిగింది. వీల్స్ లేకుండా కదులుతున్న ఈ యంత్రం రోబో. దీన్ని స్పేస్ లో ఉపయోగిస్తారు. మనుషులు వెళ్లలేని చోటికి ఈ రోబో రిమోట్ సహాయంతో వెళ్తుంది. అగ్ని ప్రమాదాన్ని తట్టుకుని ఫోటోలు, వీడియోలు తీస్తుంది. ఇంజనీరింగ్ 4వ సంవత్సరం చదువుతున్న 4 విద్యార్థులు ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. దీని ఖర్చు కేవలం 1500. స్పేస్ లో చాలా ఉపయోగపడుతుంది ఇట్లాంటిది. అంటే స్టకింగ్ కానీ లేకుండా ఈజీగా మూవ్ అవుతుంది. ఎలాంటి సర్ఫేస్ లో అయినా ఈజీగా మూవ్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చి మాకు 1500లో అయిపోయింది. సో ఈజీగా మనం దీని మీద అడిషనల్ ఎక్విప్మెంట్ యూజ్ చేసుకొని దీన్ని సర్వేలెన్స్ గా వాడుకోవచ్చు. ఫైర్ యాక్సిడెంట్లో జరిగినప్పుడు దీన్ని వాడచ్చు. అలా అనేక విధాలుగా దీన్ని వాడుకోవచ్చు. మా పిల్లలు దీన్ని ఒక ఆల్మోస్ట్ 3 మంత్స్ నుంచి డే అండ్ నైట్ వీళ్ళు కష్టపడి 10 మెంబర్స్ టీమ్గా ఏర్పడి ఈ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మినీ ప్రాజెక్ట్ కింద సబ్మిట్ చేస్తున్నారు. దీన్నే మెయిన్ ప్రాజెక్ట్కి ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాం. ఈ మోటివేషన్తో ఇంకా మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ చేస్తూ ఫైనల్ ప్రాజెక్ట్స్ ఇంకా భారీ ఎత్తున మెకానికల్ ఇండస్ట్రీలో, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కాన్సెప్ట్ చేసి భారీ ఎత్తున చేయాలని పిల్లల్ని విషెస్ చేస్తూ అతి తక్కువ ఖర్చుతో తయారు చేసిన ట్రాలీ, రోబో సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారని ఆశిద్దాం.